అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్వాకానికి మిత్రులు ఒక్కొక్కరే అమెరికాకు దూరం జరుగుతున్నారని అమెరికాకు చెందిన చట్టసభ సభ్యులు ట్రంప్పై మండిపడుతున్నారు. తాజాగా ఇండియా, యూరోపియన్ యూనియన్కు మధ్య జరిగిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అమెరికా చట్టసభ సభ్యులు సెనేటర్ మార్క్ కెల్లీ ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రులు దూరం చేసుకుంటున్నారని, అందుకే వారంతా ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారని ధ్వజమెత్తారు. కేవలం సెనేటర్లే కాకుండా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్తో పాటుగా పాలసీ నిపుణులు కూడా తాజా ఇండో-EU ఒప్పందం అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంగీకరించారు. ఇక సెనేటర్లు, నిపుణులు ఏమంటున్నారు, వారి అభిప్రాయాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎలాంటి ముందస్తు వ్యూహాలు లేకుండా వంటెద్దు పోకడలతో మిత్రులను దూరం చేసుకుంటున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంపై పెత్తనం చెలాయించాలని యావతో నిన్నటి వరకు అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉన్న దేశాలు కూడా క్రమంగా ఒక్కొక్కటి అమెరికా పంచ నుంచి జారుకుంటున్నాయి. ఇక ఇండియా తీసుకుంటే గత ఏడాది ఆగస్టులో దూరం చేసుకున్నాడు. రష్యా నుంచి ఇండియా ముడిచమురు దిగుమతి చేసుకుంటుందని చెప్పి జరిమానాతో సహా 50% సుంకం వడ్డించాడు. దీంతో ఇండియాకు చెందిన కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇండియాలో కొన్ని రంగాలకు చెందిన కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక తాజాగా ట్రంప్ తన ఆగ్రహాన్ని యూరోపియన్ యూనియన్పై చూపించాడు. ట్రంప్ గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవాలనుకున్నాడు. దీన్ని EU దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ట్రంప్ ఆగ్రహంతో EU దేశాలపై సుంకం బాదడం మొదలుపెట్టాడు. ఇక EU దేశాలు అమెరికాతో లాభం లేదనుకుని ఇండియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని గత మంగళవారం కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య $27 ట్రిలియన్ వాణిజ్యం జరిగే అవకాశాలున్నాయి. దాదాపు అమెరికా జీడీపీ అంతా. దీంతో అమెరికాకు చెందిన సెనేటర్లు, సీనియర్ అధికారులు ట్రంప్ నిర్వాకంపై మండిపడుతున్నారు. తాజాగా ఇండియాకు, యూరోపియన్ యూనియన్కు మధ్య జరిగిన ఒప్పందం అమెరికాలో ప్రకంపనలు సృష్టించింది. సీనియర్ సెనేటర్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు, పాలసీ ఎక్స్పర్ట్స్ మాత్రం తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచం అమెరికాను పక్కన పెడుతుందని హెచ్చరించారు. న్యూఢిల్లీకి, బ్రుసెల్స్కు మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం గ్లోబల్ ట్రేడ్లో సమూలమైన మార్పులు తెచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సెనేటర్ మార్క్ తన అసహనాన్ని ట్రంప్పై బహిరంగంగానే వ్యక్తం చేశారు. తాజాగా ఇండియా, EU డీల్ను బట్టి చూస్తే అమెరికా మిత్రులు వాషింగ్టన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలంటేనే విసుగుతో పారిపోతున్నారని కామెంట్ చేశారు. అందుకే యూరోపియన్ యూనియన్ ఇండియాతో ట్రేడ్ సెక్యూరిటీ డీల్ కుదుర్చుకుందన్నారు. ఇక కెనడా, బ్రిటన్లు చైనాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని అరిజోనాకు చెందిన డెమోక్రాటిక్ సెనేటర్ ఎక్స్తో ఒక పోస్టు పెడుతూ తన అసహనం వ్యక్తం చేశారు. దీనికంతటికీ ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ తన మిత్రులను దూరం చేసుకోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని కెల్లీ అన్నారు. ఇలాంటి చర్యల వల్ల అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మిత్రులను దూరం చేసుకున్నందుకు వారు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దాని ప్రభావం మనపై ఉంటుంది. ఇది మంచి పద్ధతి కాదని ట్రంప్కు చురకలంటించారు. ఇదిలా ఉండగా ఇండియా, EUలు కలిసి ఈ వారంలోనే న్యూఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు దేశాలకు చెందిన వాణిజ్య ఒప్పందానికి ప్రధాని మోదీతో పాటు EU నుంచి ఉర్సులా వాన్ డెర్ లెయాన్ హాజరయ్యారు. ఇండియా చరిత్రలో ఇంత భారీ ఒప్పందం గతంలో జరగలేదు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయాన్ ఈ ఒప్పందాన్ని ది మదర్ ఆఫ్ ఆల్ డీల్ అంటూ కామెంట్ చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్యం వల్ల దేశాలకు చెందిన సుమారు 200 కోట్ల ప్రజలు లబ్ధి పొందుతారని ఆమె అన్నారు. ఇండియాతో పాటు EUలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ప్రస్తుతం గ్లోబల్ ట్రేడ్ టెన్షన్, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత సమయంలో ఈ ఒప్పందం కుదరడం అతి గొప్ప పరిణామమని ఉర్సులా వ్యాఖ్యానించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు మాత్రం యూరోపియన్, ఇండియా చెంతకు చేరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ EU నాయకులపై విరుచుకుపడ్డారు. టారిఫ్ విషయంలో వాషింగ్టన్తో పొత్తు పెట్టుకోవడానికి EU నాయకులు నిరాకరించారని ఆయన మండిపడ్డారు.
సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇండియాతో వాణిజ్య ఒప్పందం వారికి ఇష్టం, ఒక మాట మాత్రం వాస్తవం, వారు తమను నిరాశపరిచారన్నారు. అధిక టారిఫ్ వల్ల తాము కలుపుకోవడానికి ఇష్టపడలేదని అన్నారు. అందుకే వారు ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారన్నారు. ఇక వాషింగ్టన్కు చెందిన పాలసీ ఎక్స్పర్ట్స్ కూడా తాజా ఇండియా EU ఒప్పందం అమెరికా వాణిజ్య వ్యూహానికి ఒక హెచ్చరిక లాంటిదన్నారు. అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కూడా తాజా డీల్పై స్పందిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒప్పందాలతో ఎలా ముందుకు పోతున్నాయో చూస్తుంటే అమెరికా చాలా వెనుకబడిపోయిందని కామెంట్ చేసింది. EU ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వాషింగ్టన్కు వేకప్ కాల్ అని రొడ్రిగో బాల్బోనిటిన్ అన్నారు. ట్రేడ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డైరెక్టర్గా ఆయన పనిచేస్తున్నారు. ట్రంప్ నిర్వాకం వల్ల మిత్రులు కూడా దూరమవుతున్నారు. చివరకు అమెరికా ఏకాకిగా మిగిలిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాలు టారిఫ్ తగ్గించుకుని కొత్త వాణిజ్య నిబంధనలతో ముందుకు సాగుతున్నాయన్నారు. అయితే ఈ ఒప్పందంలో లోపాలున్నాయని బాల్బోన్టిన్ అన్నారు. యూరోపియన్ డిజిటల్ నిబంధనలు, ముఖ్యంగా డిజిటల్ మార్కెట్ చట్టం బహుళజాతి కంపెనీల్లో వివక్షత కలిగిస్తున్నాయని అన్నారు. ఇక ఇండియా విషయానికొస్తే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఎన్ఫోర్స్మెంట్ అమలు చేయడం అతిపెద్ద సవాలు అని ఆయన అన్నారు. అయినా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పరోక్షంగా అమెరికాకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఒప్పందం వల్ల సరిహద్దు వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త ట్రేడ్ డీల్స్ కు చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రోడ్రిగో. ఇక మాజీ అమెరికా వాణిజ్య అధికారి మార్క్ లిన్స్కాంట్ మాత్రం ఈ డీల్ అతిపెద్ద దౌత్యపరమైన విజయమని వ్యాఖ్యానించారు. అయితే దీని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇండియా EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పట్ల యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించిందన్నారు లిన్స్కాట్. అయితే ఈ ఒప్పందం వల్ల గ్లోబల్ ట్రేడ్ కానీ ఎకానమీ కానీ వృద్ధి చెందుతుందని తాను అనుకోనని అన్నారు. అయితే క్రమంగా టారిఫ్లు తగ్గించిన తర్వాత కానీ కనిపించవు. అలాగే నియంత్రణ సంస్థలు కొన్ని నిబంధనలు సరళతరం చేస్తే దాని ఫలితం కనిపిస్తుందన్నారు. అలాగే సున్నితమైన అంశాలపై చర్చలు వాయిదాలు పడుతాయని, ఉదాహరణకు కీలకమైన వ్యవసాయం, మేధో సంపత్తి హక్కులు, అలాగే EUకు చెందిన కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం లాంటివి త్వరగా తేలవన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే దేశీయంగా కొన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇక యూరోపియన్ యూనియన్ విషయానికొస్తే పలు రాష్ట్రాలకు చెందిన సభ్యులతో పాటు యూరోపియన్ పార్లమెంట్ అనుమతులు పొందాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఇక లిన్స్కాట్ మాత్రం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినంత మాత్రాన అమెరికాతో ఆ దేశాలకు వాణిజ్య సంబంధాలు పూర్తిగా బెడిశాయని భావించరాదన్నారు. భవిష్యత్తులో అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ కుదురుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా EU కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ వంతు ఆక్రమిస్తాయి. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన లావాదేవీలు మొదలైన తర్వాత వెంటనే దాని ప్రభావం కనిపించదు. దానికి కొంత సమయం పడుతుందన్నారు. మొత్తానికి చూస్తే ఇండియా EU దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికాలో లోలోన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక అమెరికా తన వాణిజ్య వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్రంప్కు చురకలు అంటిస్తున్నారు. అదే సమయంలో తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే గ్లోబల్ మార్కెట్లో ఏకాకిగా మిగిలిపోవాల్సి వస్తుందని ఆర్థికవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. మరి ట్రంప్ ఉచిత సలహాలకు దూరం అన్న విషయం తెలిసిందే కదా అంటున్నారు అమెరికన్ ఎకనమిస్టులు.